హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 45వ భాగం. మను దిగడం ఆలస్యం. వాయువేగంతో కారు ముందుకు దూసుకెళ్లిపోయింది. ఏమైంది ఇతనికి ఇంత సీరియస్ అవుతున్నాడు అనుకుంటూనే గుళ్ళోకెళ్ళింది మను. వెనకొస్తున్న ట్రక్ ని చూసుకుంటూ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ సిటీ అవుట్కట్స్ వైపు వెళ్తున్నాడు అభిరామ్. ఆ ట్రక్ కూడా అతని వెనకే వస్తుండడం చూసి కన్నింగా నవ్వుకుని ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో ఒక్కసారిగా కారాపాడు అభిరామ్. ఆ ట్రక్ కూడా వెనకే ఆగడం, అందులో నుండి 10 మంది రౌడీలు దిగడం, ఆ పక్కనే మరో కారులో నిరంజన్ కొడుకు వినయ్ దిగడం జరిగాయి. వాళ్ళందర్నీ మిర్రర్లో నుండి చూసి నవ్వుకుని కళ్ళకి గగుల్స్ పెట్టుకుంటూ స్టైల్గా కారు దిగి వీళ్ల వైపు నవ్వుతూ చూస్తుంటే, ఇంకా ఏంట్రా అలా చూస్తున్నారు, వెళ్ళి వాడి సంగతి చూడండి అన్నాడు రౌడీలతో వినయ్. ఈ చెంచాగాళ్ళు నన్నేం చేస్తారా? అవును, ఉన్నట్లుండి నా మీద రివెంజ్ ప్లాన్ చేశావేంటి? మా డాడీని సీక్రెట్గా దాచి టార్చర్ పెడుతున్నావని తెలిసాక ఇంకెలా ఊరుకుంటాననుకున్నావురా? ఓ, నీ బాబు గురించి తెలిసిపోయిందా? నీకో క్లారిటీ ఉంది కాబట్టి నేను నిన్నాపను. రండ్రా, ఏం చేస్తారో చెయ్యండి అనగానే ఆ రౌడీలంతా అభి మీదకి రావడంతో ఒక్కొక్కరిని కుక్కని కొట్టినట్టు కొడుతున్నాడు అభిరామ్. మరోవైపు ప్రజ్ఞపురంలో ఇదే టైంకి వైషు కోసం పొలం గట్టు దగ్గరికి వచ్చింది రాధ. ఎక్కడా వైశాలి కనపడకపోవడంతో వైషు వైషు అంటున్నా తను కనిపించకపోవడంతో ఎక్కడికెళ్ళింది అనుకుంటూనే అక్కడ పనిచేస్తున్న ఓబయ్యని పిలిచింది. ఏంటి రాధమ్మా, మీ చిన్నమ్మాయి గారు ఎక్కడున్నారు? ఇక్కడ బాగా ఎండిగా ఉంది కదమ్మా, గోడౌన్లో ఉన్నట్టున్నారు అన్నాడు. అలాగా అని వైషూ అంటూ గోడౌన్లోకి వెళ్ళగానే వెంటనే డోరు క్లోజ్ అయిపోయింది గోడౌన్ది. వెనక్కి తిరిగిన రాధకి చేతిలో సిగరెట్తో డోర్కి ఆనుకొని నిలబడిన ధను కనపడ్డాడు. షాక్ అవుతూ నువ్వా అంటే డోర్ గడియ పెడుతూనే, నేనే ధనుంజయ భూపతిని. డోరెందుకేశావు? నీకోసమేనే. ఏంటి? నా చెంప మీద కొట్టావు కదే, నీ పొగరు అనుద్దామని నేనే ఇక్కడికి రప్పించాను. పూర్తిగా వాడికి దొరికిపోయిందని రాధకి అర్థమవగానే ఒళ్ళులో భయం పుట్టుకొచ్చింది రాధకి. కాని అదేమీ కనపడనివ్వకుండా, రేయ్, మర్యాదగా దారొదులు. నా సంగతి నీకు బాగా తెలుసు. నేనందర్లాంటి ఆడదాన్ని కాదు. నువ్వు అందర్లాంటి దానివి కాదనే కదే నేను నీ మీద కన్నేసింది. నన్ను కొట్టిన నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతానా అని దగ్గరికొస్తుంటే, దగ్గరికొచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదురా. ఏం చేస్తావే? ఈరోజు నిన్ననుభవించకుండా వదిలేదే లేదు అంటూ ఫోర్స్గా తనని దగ్గరికి లాక్కున్నాడు ధనుంజయ భూపతి. మరోవైపు ఒక్కొక్కరు పందుల్లా ఉన్నా కూడా అభిని కనీసం ఒక్క దెబ్బ కూడా వేయలేకపోతున్నారు ఆ 10 మంది రౌడీలు. ఎక్కడి వాళ్ళని అక్కడ మడత పెట్టి, అయిపోయారా, ఇక మిగిలింది నువ్వే అని తేలిగ్గా అంటుంటే, వాళ్ళు పోతే ఏంట్రా, ఈరోజు నిన్ని చంపైనా సరే మా నాన్నని బయటికి రప్పిస్తాను. అబ్బచ్చా, అదంత ఈజీ కాదురా. నీ బాబు చచ్చే వరకు నా దగ్గరే ఉంటాడు. అదీ చూస్తా అని కోపంగా అభి మీదకి లంఘించాడు వినయ్. ఇటువైపేమో బలవంతంగా దగ్గరకు లాక్కొని రాధ పెదవుల మీద ముద్దు పెట్టుకోబోతుంటే, వదల్రా కుక్క అంటూ ముఖం మీద చెయ్యి పెట్టి ధనుని వెనక్కి తోసేస్తుంది రాధ. అయినా కూడా వదలకుండా తన జుట్టుని గట్టిగా పిడికిట్లో బంధించి తనని ఆక్రమించబోతుంటే బలమంతా ఉపయోగించి ధనుని తోసేసి వెళ్లబోయింది. కాని వెనక్కు పడబోయి నిలదొక్కున్న ధను రాధని పట్టుకోబోయి తన బ్లౌజ్ పట్టుకోవడంతో, అదే టైంకి తను ముందుకి వెళ్లడం ఒకేసారి జరగడంతో రాధ బ్లౌజ్ ధను చేతుల్లోకి వచ్చి పైనుండి కింద వరకు మొత్తంగా చిరిగిపోయి ముందుకు పడిపోయింది రాధ. గట్టిగా నవ్వుతూ, ఇప్పుడెలా వెళ్తావో వెళ్ళవే అని ధనుంజయ అంటుంటే చేతులు వెనక అడ్డం పెట్టుకుని భయంతో బిగుసుకుపోయింది రాధ.
ధనుంజయ్ ఒక్కో అడుగు ముందుకేస్తుంటే తను ఒక్కో అడుగే వెనక్కి జరుగుతుంది. వద్దు, నా దగ్గరికి రావద్దు అని ఏడుస్తూ బతిమాలుతుంటే, అబ్బా, ఇన్నాళ్ళకి నీ కళ్ళల్లో నీళ్లు చూశానే, కాని నిన్ను వదిలే ప్రసక్తే లేదు అంటూ తన మీదకి చేరి బలవంతంగా సొంతం చేసుకుంటున్నాడు రాధని ధనుంజయ్. ఏడుస్తూ కాళ్లతో చేతులతో తన్నుకుంటూ ఆ మృగం నుండి తప్పించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది రాధ. అభి మీదకొచ్చిన వినయ్ని ఒక్క పంచుతో నేలకు ఖర్చుకునేలా చేశాడు అభిరామ్. పైకి లేచిన వినయ్ కూడా తను తక్కువ కాదన్నట్టు అభి మీద తిరగబడుతూ ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు కలబడుతున్నారు. ఇక్కడేమో ధను నుండి తప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న రాధకి పక్కనే 4 అడుగుల దూరంలో ఒక మూలకి ఉన్న గడ్డపార కనపడింది. అంతే, బలమంతా ఉపయోగించి ధనుని ఒక్కతోపు తోసేయగానే దూరంగా విసిరేసినట్టు కింద పడ్డాడు ధనుంజయ్. ఒక్కంగలో గడ్డపారనందుకొని వాడి మీదకి శివంగలా లేచింది రాధ. ఇది ఊహించని ధను బిగుసుకుపోయాడు. ఏయ్, ఏం చేస్తున్నావు? నన్నేదో చేస్తానన్నావు కదరా, ఇప్పుడు చెయ్యరా చూస్తాను. నా చేతిలో ఈరోజు నీ చావు రాసిపెట్టుంది. నిన్ను చంపకుండా వదిలిపెట్టను. అంటే నన్ను చంపితే నీకేమొస్తుంది? నీ అవతారం చూసుకున్నావా? నిన్ను నేనేదో చేశానని అందరికీ తెలిసిపోతుంది. ఎవ్వరికీ ఆ ఛాన్స్ ఇవ్వనురా. నిన్ను చంపి నీతో పాటు నేను చేస్తాను అంటూ గడ్డపారను పైకెత్తింది రాధ శివంగిలా మారి. రోడ్డు మీద వినయ్ని పచ్చడి కింద కొట్టడంతో కింద పడిపోయాడు వినయ్. కార్ గేర్ని అందుకొని ఆయాసపడుతూనే, రేయ్, నేనెవరో తెలుసా? రామ్, అభిరామకృష్ణ భూపతి. నా భార్య అంటే నాకు ప్రాణం. తనని కిడ్నాప్ చేసి నన్ను సాధించాలనుకున్న నీ బాబు పైకి పోయాకే నీ దగ్గరికొస్తాడు. కాదు కూడదు అంటే నువ్వు కూడా అంటూ గేర్తో వినయ్ తల బద్దలు కొట్టడానికి పైకెత్తాడు. ఇదే టైంకి రాధ నిప్పులు చెరిగే కళ్లతో, కాని ఒక్కటి గుర్తుపెట్టుకో, నా పేరు రాధ. ఈ రాధ ఎప్పటికీ ఆ అభిరామకృష్ణుడికే సొంతం. చావనైనా చస్తాను కాని మరొకడి నీడ కూడా నా మీద పడనివ్వను. మా మధ్య ఎవ్వరొచ్చినా వాళ్ళని అడ్డు తొలగించకుండా వదలను. ఈ రాధ తనువు, మనస్సు, ప్రేమ అంతా కేవలం నా కృష్ణుడికి మాత్రమే. మా మధ్య ఎవ్వరొచ్చినా వాళ్ళకి కూడా నీగతే పట్టిస్తానంటూ గడ్డపారతో కొట్టబోతుంది రాధ ధనుంజయ్ని. వద్దు, నన్నేం చేయకు, నీకు దండం పెడతాను, నన్నేం చేయకంటున్నాడు ధనుంజయ్. ఇంతలో కిటికీలో నుండి వైషు కనపడి కన్నీళ్లతో చేతులు జోడించడంతో ఎత్తిన చేతిని అలానే పట్టుకుని కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతుంటే ఆయాసపడుతూ, ఇంకోసారి నా జోలికి రాసుకోవంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతాను, జాగ్రత్త అని చెప్పి గడ్డపారని పక్కన పడేసి డోర్ తీసుకుని అప్పటికే చిందరవందరగా తయారైన తన బట్టలను పైట చాటుగా దాచుకుంటూ ఎవ్వరూ చూడకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది రాధ పద్యుమ్నపురంలో. సరిగ్గా రాధ ఇంటికి వెళ్లిపోయిన ఇదే టైంకి బెంగళూరులోని రోడ్డు మీద వినయ్ని కొట్టడానికి చెయ్యెత్తిన అభికి ఒక్కసారిగా ఎవరో తన చెంప మీద బలంగా కొట్టాడు. దాంతో కళ్ళు మూసుకుని ఒక్క క్షణం నిలబడిపోయాడు అభిరామ్. ఒక రకంగా చెప్పాలంటే అచేతనంగానే నిలబడిపోయాడు. తనకి బాగా తెలిసిన స్పర్శాది. తనని కొట్టే ధైర్యమున్న ఏకైక వ్యక్తి స్పర్శ. ప్రపంచంలో తనని కంట్రోల్ చేయగలిగే ఒకే ఒక స్పర్శ. ఆ చేతి స్పర్శకి ఎప్పుడూ తలొంచుతాడు అభిరామకృష్ణ భూపతి. అందుకే చేతిలో ఉన్న గేర్ కింద పడేసి నెమ్మదిగా తల తిప్పి చూశాడతను. బ్రౌన్ కలర్ ప్లెయిన్ శారీ, చిన్న క్లిప్తో లీవ్ చేసిన హెయిర్, అక్కడక్కడ కనిపిస్తున్న వైట్ హెయిర్ పెద్దరికాన్ని తెలుపుతుంటే నుదుటి మీద సన్నటి స్టిక్కర్, మెళ్ళో సింపుల్గా ఉన్న చైన్తో రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుందామె. తనే ఎస్ఏఆర్ కంపెనీస్ చైర్పర్సన్ గాయత్రీదేవి. ఆమెను చూసి భయభక్తులతో తలొంచాడు అభిరామ్. నిప్పులు చెరిగే కళ్లతో తనని చూస్తూ గట్టిగా, నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా అభి? చంపేస్తావా అతన్ని అని అడిగింది గాయత్రి. అభిరామ్ ఏమాత్రం తగ్గకుండా, వాడేం చేశాడో తెలుసా నీకు? ఏం చేసినా గాని ఎన్నిసార్లు చెప్పాను ఆవించ తగ్గించుకోమని. అంటే ఒకరు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు. అది నువ్వే కాదు, ఆ దేవుడు దిగొచ్చినా సరే నాకేది నచ్చితే అదే చేస్తాను అని తను ఎక్కడా తగ్గకుండా చెప్పాడు గాయత్రితో అభిరామ్. డ్రైవర్, వీళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళు అని చెప్పి అభివైపు కోపంగా ఒక చూపు చూసి కార్ దగ్గరికి వెళ్లి ఫ్రంట్ సీట్లో ఆమె కూర్చోగానే ఆమె వెనకే వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అభిరామ్.
రైటర్ గారు కింద ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేశారండి. రామ్, అభి ఇద్దరూ ఒక్కరేనా లేక వేరువేరా? ఒక్కరే అయితే మను ఎందుకు గుర్తుపట్టలేకపోయింది? ఒకవేళ వేరువేరు అయితే అసలు రామ్ ఏమయ్యాడు? ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అవుతుందో ఎట్టి పరిస్థితుల్లోనూ నెక్స్ట్ ఎపిసోడ్లో క్రియేట్ చేస్తాను, గెట్ రెడీ అని మనకి ఒక పజిల్ వదిలేశారండి. మరి స్టోరీ అయితే విన్నారు కదా. అభిరామకృష్ణ భూపతి అంటే రాధ ప్రాణంగా ప్రేమిస్తున్న అభిరామ్ అతనే. అలానే మరి రాజేంద్ర వెతుకుతున్న విజయరాఘవ కుటుంబం కూడా ఖచ్చితంగా వీళ్లే అయ్యుంటారు. ఎందుకంటే వాసుదేవ శర్మ గారు గాయత్రి అంటూ చాలాసార్లు తలుచుకోవడం మనం విన్నాం కదా. మరైతే రామ్ ఏమయ్యాడు? అన్నిటికీ సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తానని రైటర్ గారు చెప్పారు కదా. మీరు కూడా వెయిట్ చేస్తూ ఉండండి. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా, ఇంట్రెస్టింగ్గా సస్పెన్స్తో వెళ్తుంది. మీకు నచ్చినట్లయితే దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి తర్వాత ఎపిసోడ్స్ కూడా రివీల్ అయిపోయాయి. థ్యాంక్ యూ.